టౌన్ ముందు సినిమా చేసే హీరోలే 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే కథతో కుస్తీలు పడి హీరోల్ని మెప్పించి ప్రొడ్యూసర్లను పట్టుకొని సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే మాకెంత రెమ్యునరేషన్ ఉండాలంటూ క్వశ్చన్ చేస్తున్నారు డైరెక్టర్లు. పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేస్తూ రెమ్యునరేషన్ల విషయంలో హీరోలకి ఏమాత్రం తక్కువ కాదంటూ 100 కోట్లు తీసుకుంటున్న డైరెక్టర్స్ ఎవరు? రెమ్యునరేషన్ విషయంలో హీరో రేంజ్ కి ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు డైరెక్టర్లు. హీరోల్ని ఆ రేంజ్ లో చూపించేది మేమే అంటూ భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. అందుకే హీరోల తర్వాత మేజర్ ప్రొడక్షన్ కాస్ట్ డైరెక్టర్ల అకౌంట్లోకి వెళ్తోంది. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి. తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ప్రొజెక్ట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి RRR కి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. దీంతో పాటు RRR ప్రాఫిట్స్ లో షేర్ కూడా తీసుకుని 150 కోట్లకు పైగా దక్కించుకున్నారని టాక్. ఈ 150 కోట్ల రెమ్యునరేషన్ మొన్నటి వరకు ఒకరిద్దరు హీరోలకు తప్ప తెలుగులో ఎవరికీ లేదంటే రాజమౌళి ఏ రేంజ్ డైరెక్టరో అర్థం చేసుకోవచ్చు. ఇక మహేష్ తో చేస్తున్న సినిమాకి రాజమౌళి అసలు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని, షేర్ మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన రాజమౌళికి కనీసం 200 కోట్లు రెమ్యునరేషన్ కింద దక్కొచ్చని లెక్కలేస్తున్నారంతా. రాజమౌళి క్రేజ్ బాహుబలి నుంచి నెక్స్ట్ లెవెల్లోనే ఉంది. దాంతో రెమ్యునరేషన్ కూడా అదే లెవెల్లో తీసుకుంటున్నారు. అయితే పుష్పతో అంతటి రెస్పాన్స్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్ కూడా ఇప్పుడు హీరోల్ని డామినేట్ చేసేంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పుష్పకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న సుకుమార్ పుష్ప 2 బ్లాక్ బస్టర్ కొట్టి 1870 కోట్లు కలెక్ట్ చేయడంతో 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ రెమ్యునరేషన్ కి తోడు సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాత కాబట్టి ప్రాఫిట్స్ షేర్ కలిపి 300 కోట్ల వరకు సుకుమార్ దక్కించుకున్నట్టు టాక్. ఇక రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాకి కూడా మినిమం 100 కోట్ల రెమ్యునరేషన్ కోట్ చేస్తున్నారు సుకుమార్. ఒక్క హిట్ తో లైమ్ లైట్ లోకి వస్తున్నారు. వరుసగా సాలిడ్ సక్సెస్ లతో సూపర్ డైరెక్టర్లైపోతున్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి. చేసింది 3 సినిమాలే అయినా ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. 1000 కోట్ల కలెక్షన్లతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిన సందీప్ తన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి 1100 కోట్ల కలెక్షన్ల యానిమల్ సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో స్పిరిట్ సినిమాకు 150 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని రూమర్స్. అయితే రెమ్యునరేషన్ కంటే కూడా సందీప్ రెడ్డి తన సినిమాలకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా కాబట్టి అంతా కలిపి 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తెలుగులో కల్కి లాంటి నెక్స్ట్ లెవెల్ మూవీ చేసిన డైరెక్టర్ నాగాస్విన్. మహానటి లాంటి సక్సెస్ తర్వాత ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేసిన నాగాస్విన్ ఈ సినిమాకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే నాగాస్విన్ చేసే సినిమాలకు మాక్సిమం బ్యానర్ ఫ్యామిలీయే ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ షేర్ గ్యారంటీగా ఉంటుంది. అంతా కలిపి మినిమం 100 కోట్ల వరకు దక్కించుకునే ఛాన్స్ ఉంది. భారీ బడ్జెట్ తో కల్కి 2ని తెరకెక్కించబోతున్నారు నాగాస్విన్. 100 కోట్లు ప్రస్తుతం తెలుగులో 4-5 హీరోలకు తప్ప ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఎవ్వరికీ లేదు. అలాంటిది హీరోలకు మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు డైరెక్టర్స్. సినిమా బ్లాక్ బస్టర్ అయిందా అంతే, హీరోలతో పాటు డైరెక్టర్లకి కూడా ఈ అమౌంట్ పెరగాల్సిందే అంటున్నారు డైరెక్టర్స్. తమిళ్లో ఎన్ని సినిమాలు చేసినా షారుఖ్ ఖాన్ తో చేసిన జవాన్ మూవీ సూపర్ హిట్ అవడంతో రెమ్యునరేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ కి పెంచేశారు అట్లే. ఇప్పుడు 50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అక్కడ హీరోలదే ఫస్ట్ ప్లేస్. కానీ అదంతా అట్లీ వచ్చే వరకే. ఒక్కసారి సూపర్ సక్సెస్ కొట్టిన తర్వాత ఇక రెమ్యునరేషన్ రేంజ్ కూడా పెరిగిపోయింది. అట్లీ రెమ్యునరేషన్ ఎక్కువని సినిమాలు చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు నిర్మాతలు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకి సంబంధించి అట్లీ 100 కోట్లకు తక్కువ కాకుండా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ రెమ్యునరేషన్ సూర్య, విక్రమ్ లాంటి స్టార్ హీరోల రెమ్యునరేషన్ కన్నా ఎక్కువే. అయితే బన్నీ లాంటి స్టార్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు జనాలు. తెలుగు డైరెక్టర్ కాకపోయినా బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ మూవీస్ చేస్తూ టాప్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సలార్, KGF సినిమాలతో 1000 కోట్ల సక్సెస్ ని రిపీట్ చేసిన ఈ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు చిన్న సినిమాలు చేసిన ప్రశాంత్ ఇప్పుడు సలార్ తర్వాత రెమ్యునరేషన్ ని కూడా పెద్ద లెవెల్లోనే చార్ట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం NTR తో డ్రాగన్ మూవీని మ్యాసివ్ గా తెరకెక్కిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ తమిళ్లోనే కాదు సౌత్ మొత్తం సాలిడ్ క్రేజ్ ఉన్న డైరెక్టర్. ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలతో భారీ విజయాలు అందుకున్న లోకేష్ అంతకు ముందున్న 10 కోట్ల రెమ్యునరేషన్ నుంచి ఇప్పుడు 25 కోట్లకి పెంచేశారు. సాలిడ్ కమర్షియల్ హిట్స్ కొట్టిన లోకేష్ ప్రస్తుతం కూలీ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళ్లో ఈ రేంజ్ రెమ్యునరేషన్ చాలా మంది హీరోలకే లేదు. అలాంటిది లోకేష్ కూలీ మూవీకి రెమ్యునరేషనే 25 కోట్లు తీసుకుంటున్నారు.
సినిమాల విషయంలో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్న డైరెక్టర్ నెల్సన్. రజనీకాంత్తో నెల్సన్ చేసిన జైలర్ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే అంతకుముందు 10 నుంచి 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే నెల్సన్ ఇప్పుడు 25 కోట్లకు రీచ్ అయ్యారు. తమిళ్లో కూడా హీరోల రెమ్యునరేషన్ రోజురోజుకి పెరగడంతో డైరెక్టర్లు కూడా అదే రేంజ్ లో పెంచుకుంటూ పోతున్నారు. ఒక్కోసారి హీరోలని మించి కూడా రెమ్యునరేషన్ తీసుకుంటూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు డైరెక్టర్లు. ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అంటూ యంగ్ జనరేషన్ కి ఫిట్నెస్ లెసన్స్ చెబుతున్నారు 50+ సీనియర్ హీరోలు. బాలీవుడ్ ఫిట్నెస్ గురించి మాట్లాడాలంటే ముందు గుర్తొచ్చేది హృతిక్ రోషనే. అయితే హృతిక్ ఇప్పుడిప్పుడే 50 దాటారు. కానీ 60కి దగ్గరలో ఉన్న హీరోలు కూడా ఫిట్నెస్ లో కొత్త స్టాండర్డ్స్ ని సెట్ చేస్తున్నారు. సినిమాలతో పాటు స్టైలిష్ బాడీతో ఆడియన్స్ ని ఇంకా అట్రాక్ట్ చేస్తున్న సీనియర్ హీరోల ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అయితే బాలీవుడ్ మన్మధుడు అన్డౌటెడ్లీ షారుఖ్ ఖానే అంటారు ఫ్యాన్స్. ప్రజెంట్ సీనియర్ హీరోల్లో ఇంత హ్యాండ్సమ్ లుక్ మెయింటైన్ చేస్తోంది అన్డౌటెడ్లీ షారుఖ్ ఖానే. 60 ఏళ్లకు దగ్గరవుతున్న షారుఖ్ ఖాన్ ని ఇంకా ఇంత అందంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి అని అడుగుతూనే ఉంటారు అందరూ. జంక్ ఫుడ్ తినను అని, హెల్దీ ఫుడ్, పాజిటివ్ మైండ్ సెట్, ఫిట్నెస్ తో పాటు స్మోకింగ్ కి దూరంగా ఉండడమే నా బ్యూటీ సీక్రెట్ అంటూ రివీల్ చేశారు షారుఖ్ ఖాన్. 59 ఏళ్ల షారుఖ్ ఇప్పటికీ 6 ప్యాక్ యాప్స్ తో ఫిట్ గా యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నారు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. 60కి దగ్గరవుతున్నా కూడా తన లుక్ లో ఏమాత్రం చేంజ్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు సల్మాన్ ఖాన్. ఫస్ట్ నుంచి కాస్త మ్యాన్లీ హంక్ బాడీ మెయింటైన్ చేసే సల్మాన్ సికందర్ సినిమా నుంచి అలాగే బల్క్ బాడీలోనే ఉన్నారు. కండల వీరుడు అని ఫస్ట్ నుంచి ట్యాగ్ సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ ఏమాత్రం షేప్ అవుట్ కాకుండా ఫిట్నెస్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా కంటిన్యూ అవుతున్నారు. సల్మాన్, షారుఖ్ లాంటి స్టార్ హీరోల్ని పక్కన పెడితే 57 ఏళ్ల అక్షయ్ కుమార్ ఫిట్నెస్ తో పోటీ పడడం, ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం ఈ జనరేషన్ యంగ్ హీరోలకు దాదాపు ఇంపాసిబుల్ అంటారు ఫ్యాన్స్. పొద్దున్న 3 గంటలకే లేవడం, ఈవినింగ్ 6 తర్వాత షూట్ చెయ్యకపోవడం, 9కే నిద్రపోవడం, ఇలాంటి స్ట్రిక్ట్ టైం టేబుల్ వల్లే ఇంకా ఇంత ఫిట్ గా హెల్దీగా ఉన్నాను అంటారు అక్షయ్ కుమార్. అందుకే 4-5 సినిమాలు చేతిలో ఉన్న అక్షయ్ ఎలాంటి క్యారెక్టర్నైనా ఈజీగా క్యారీ చేయగలుగుతారు అంటారు ఫ్యాన్స్. ఫస్ట్ నుంచి మస్కులర్ బాడీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న హీరో అజయ్ దేవగన్. పని కట్టుకుని బల్క్ బాడీ చూపించకపోయినా ప్రతి సినిమాలో ఫిట్ గా ఉండే అజయ్ దేవగన్ ఎఫర్ట్లెస్ గా ఎలాంటి క్యారెక్టర్నైనా క్యారీ చేసేస్తారు. ఈ వారంలో రిలీజ్ కాబోయే రైడ్ 2లో ఇంకా స్లిమ్ అయి అట్రాక్టివ్ గా కనిపిస్తున్నారు 56 ఏళ్ల అజయ్ దేవగన్. ఫిట్నెస్ విషయంలో సరికొత్త స్టాండర్డ్స్ ని సెట్ చేస్తున్న హీరోలు అన్డౌటెడ్లీ డ్యూయల్ బ్రదర్స్. అన్నా తమ్ముళ్ళిద్దరూ ప్రెజెంట్ బాలీవుడ్ లో అటు సినిమాలతో పాటు ఫిట్నెస్ విషయంలో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. డ్యూయల్ బ్రదర్స్ లో 56 ఏళ్ల బాబీ డియోల్ ఫిట్నెస్ విషయంలో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. యానిమల్ మూవీలో బాబీ డియోల్ మేక్ ఓవర్ కి ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. అప్పట్నుంచి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ తో పాటు అదిరిపోయే యాక్టింగ్ తో కెరియర్ బెస్ట్ హిట్స్ అందుకుంటూ ఇటు సౌత్ లో కూడా బిజీ అవుతున్నారు. తెలుగులో హరిహర వీరమల్లు సినిమాలో పవర్ఫుల్ విలన్ గా నటిస్తున్నారు బాబీ. ఇక సన్నీ డియోల్ 67 ఏళ్ల వయసులో ఇంకేం సినిమాలు చేస్తాడులే అనుకున్న వాళ్లకి 100 కోట్ల కలెక్షన్లతో రికార్డుల దుమ్ము దులిపేస్తున్నారు. గదర్ 2తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సన్నీ డియోల్ రీసెంట్ గా వచ్చిన యాక్షన్ మూవీ జాట్ తో మరో హిట్ కొట్టారు. 67 ఏళ్ల వయసులో కూడా సాలిడ్ బాడీతో ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ యంగ్ జనరేషన్ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేస్తున్నారు సన్నీ డియోల్. ఇక బాలీవుడ్ లో 60+ హీరోల ఫిట్నెస్ గురించి మాట్లాడుకోవాలంటే పెద్ద లిస్టే ఉంది. ఈ సీనియర్లైతే ఇంకా యంగ్ హీరోలమే అనుకుంటూ 6 ప్యాక్స్ యాప్స్ చూపిస్తూ ఫిట్నెస్ గోల్స్ ఇస్తున్నారు. ఒకప్పటి రొమాంటిక్ హీరో అనిల్ కపూర్ ఇప్పుడు కూడా అదే ఫిట్నెస్ తో ఉన్నారు. పర్సనల్ ట్రైనర్ తో రన్నింగ్, స్కిప్పింగ్ తో ఫిట్నెస్ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా యంగ్ హీరోలతో డాన్సులు చేస్తూ అవసరమైతే ఫైటింగ్లు చేయడానికి కూడా రెడీ అంటున్నారు. అటు సినిమాలు, ఇటు ఓటీటీలతో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ 68 ఏళ్ల యంగ్ ఎవర్ ఏజ్డ్ హీరో. ఇక సంజయ్ దత్ అయితే హల్క్ బాడీతో పాన్ ఇండియా ఆడియన్స్ కి కావలసిన విలన్ రోల్స్ కి సెట్ అయిపోతున్నారు. ఫస్ట్ నుంచి ఫిట్నెస్ ఫ్రీక్ గా ఉన్న సంజయ్ దత్ 65 ఏళ్ల వయసులో కూడా ఇంకా అదే ప్యాషన్ తో బాడీని ఫిట్ గా మెయింటైన్ చేస్తున్నారు. కేజీఎఫ్, డబుల్ స్మార్ట్ సినిమాలతో సౌత్ ని పలకరించిన సంజయ్ దత్ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాజాసాబు మూవీలో విలన్ గా చేస్తున్నారు. ఇలా బాలీవుడ్ లో 50-60 క్రాస్ చేసిన సీనియర్ హీరోలు సాలిడ్ ఫిట్నెస్ తో ఇంకా ఫైటింగ్స్ చేస్తూ యంగ్ హీరోలకి సవాల్ విసురుతున్నారు. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది వాటి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ. బై బాయ్.